నాయనార్లు గొప్ప శివభక్తులు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. శాక్తేయ నాయనారు. ఈరోజు శాక్తేయ నాయనారు గురించి తెలుసుకుందామా మరి? శాక్తేయ నాయనారు గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్న రోజుల్లో శివుడి గురించి మాట్లాడడం కానీ, శివ అన్న నామం పలకడం కానీ, శివార్చన చేయడం కానీ కుదరని భయంకర పరిస్థితులు ప్రబలి ఉన్నాయి. కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమ భక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగమును ఒకదాన్ని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి శివనామములు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురిచేసేవారు. అప్పుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యని వాడిలా పైకి కనపడాలి, లోపల శివార్చన చెయ్యాలి అన్న ఆయన కోరిక తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినే ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, శివ, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి, నీవు శివుడివా అని ఒక రాయి తీసుకుని దానిని చేమంతి పువ్వుగా మనసులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని నీవు శివుడివా అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లె పువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకు విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరిన రాళ్లకు బదులు చేమంతి పువ్వులు, మల్లె పువ్వులు పడ్డాయి. చూసేవాళ్లందరూ ఆయన అక్కడ పరిస్థితులు, ఆచారములను అనుసరించి శివలింగం మీద రాళ్లు వేస్తున్నాడు, ఆయన్ను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతను చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా, శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అది ఆయన పూజ. ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అప్పుడు శర్వతి అనే నామం జ్ఞాపకానికి వచ్చింది. ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు, లోపలికి వెడితే దాన్ని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పసుపు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గర నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్ళి, శివుడివా అని 4 రాళ్లు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనసులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకు అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన మోక్షము ఇచ్చినవాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఓం నమః శివాయ.